ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ చాప్టర్ 8 కాన్ఫ్రంటింగ్ మార్జినలైజేషన్. లాస్ట్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే మైనారిటీస్ అంటే ఇక్కడ మనకి ఆదివాసీస్, అదే రకంగా ముస్లిమ్స్. సో వీళ్ళిద్దరూ ఏ రకంగా డిస్క్రిమినేషన్ అనిపిస్తున్నారు, ఎలా సోషల్గా మార్జినలైజేషన్ అవుతున్నారు అనే విషయాన్ని లాస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. ఈ చాప్టర్లో ఏం నేర్చుకున్నామంటే ఈ మార్జినలైజేషన్ని కాన్ఫ్రంట్ అంటే ఇక్కడ ఛాలెంజింగ్ అని అర్థం. సో ఈ మార్జినలైజేషన్ని వీళ్ళు కాన్ఫ్రంట్ చేయడానికి అనమాట ఏ రకంగా హక్కులు తెచ్చుకున్నారు, అదే రకంగా ఈ మార్జినలైజేషన్ని కాన్ఫ్రంట్ చేసే చట్టాన్ని ఎలా రూపుమార్చారు, దాంతోపాటుగా ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్జినలైజేషన్ని ఛాలెంజ్ చేసేలా చట్టాలు ఏమున్నాయి అనే విషయాన్ని ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదే రకంగా మిగిలిన అన్ని లెసన్ నోట్స్ కూడా కావాలనుకుంటే abhigna.com అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏవైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఇంకా జీకే మీద ఏవైనా క్విజ్స్ పార్టిసిపేట్ చేయాలనుకున్నా golearner.inలో మీరు ఇవన్నీ పొందగలరు. ఇన్వోకింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో అనమాట కాన్స్టిట్యూషన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్లో ఇన్వోకింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఇన్వోక్ అంటే మీనింగ్ రక్షణ కావాలని అర్థించడం, అంటే అడగడం, రక్షణ కావాలని అడగడం. సో ఇక్కడ ఇన్వోకింగ్ ఫండమెంటల్ రైట్స్ ఉంది కాబట్టి మాకు ఫండమెంటల్ రైట్స్ కావాలి అని అడగడం. మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం మన భారతదేశం అదే రకంగా మన సొసైటీ డెమోక్రటిక్ కావాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. సో ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి, మన సొసైటీలో నివసించే ప్రతి ఒక్కరికి కూడాను ఈక్వల్. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఉన్న డిస్క్రిమినేషన్ వల్ల, అదే రకంగా క్యాస్ట్, జెండర్, రిలీజన్, కలర్ ఈ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ వల్ల ఏమంటే ప్రతి ఒక్కరికి ఈ ఫండమెంటల్ రైట్స్ అనమాట సరిగ్గా అప్లై అవ్వట్లేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా అనమాట అప్లై అవుతుంది. బికాజ్ ఆఫ్ రిచ్నెస్, బికాజ్ ఆఫ్ క్యాస్ట్, బికాజ్ ఆఫ్ కలర్, బికాజ్ ఆఫ్ జెండర్. సో ఈ రకంగా ప్రాబ్లం అనమాట రావడంతో 1970 వరకు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఆల్రెడీ 1950లో స్టార్ట్ అయిపోయాయి. సో 1950 తర్వాత 1970 ఆ టైంకి వచ్చినప్పుడు కూడాను వాళ్ళ మీద జరుగుతున్న డిస్క్రిమినేషన్ అంతగా ఆగట్లేదు. అప్పుడు ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటే ఈ సొసైటీలో ఎవరైతే డిస్క్రిమినేటెడ్ గ్రూప్స్ ఉంటారో వాటిని మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటారు. ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఏం చేసాయంటే ఫస్ట్ చేసిన పని ఏంటంటే గవర్నమెంట్కి వాళ్ళ యొక్క రైట్స్ని ఇన్సిస్ట్ చేసి మా పైన అనమాట ఇన్జస్టిస్ జరుగుతుంది, సో ఒక్కసారి గుర్తించండి అనుకుని అనమాట వాళ్ళు మొదటికి స్టెప్ చేశారు. ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ మా పైన ఇన్జస్టిస్ జరుగుతుంది, ఎందుకంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అనుకుని కూడాను ఎవరు గుర్తించకుండా మా పైన ఇంకానూ జరుగుతుంది అనుకుని మొదటి విధంగా వాళ్ళు అనమాట ప్రొటెస్ట్ అదే రకంగా నిరసనలు చేశారు. సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే ఈ మార్జినలైజ్డ్ ఏ రకంగా ఆందోళన చెందారంటే వాళ్ళకి అనమాట ఈ రైట్స్ అయితే ఉన్నాయి, కానీ మీరు చట్టాన్ని తీసుకుని వచ్చి ఇకపైన ఇవి చేస్తే క్రైమ్ అవుతుంది అనేటట్లుగా చట్టాన్ని చేయమని అనమాట వాళ్ళు అనమాట ఇన్సిస్ట్ చేస్తారు ప్రభుత్వాలకి. ఈ రకంగా అనమాట మార్జినల్ గ్రూప్స్ అనమాట 1970, 1980 టైంలో కూడాను వాళ్ళనమాట వాళ్ళ యొక్క హక్కుల కోసం, అదే రకంగా వాళ్ళ హక్కులు ఉన్నా సరే వాళ్ళ మీద జరుగుతున్న ఈ వివక్షత కోసం అనమాట ఇంకా పోరాటం చేశారు. అలా దాని ఫలితంగా ఏమొచ్చిందంటే ఆర్టికల్ 17. ఈ ఆర్టికల్ 17 చూసుకున్నట్లయితే మనకు స్వాతంత్రం టైంలోనే మనకి ఆర్టికల్ 17 వచ్చింది. ఈ ఆర్టికల్ 17, ఈ ఆర్టికల్ 15 రావడానికి మెయిన్గా కారణం అంబేద్కర్ గారి కృషి. ఇక్కడ ఈ టాపిక్ ఈ ఆర్టికల్ 17, ఆర్టికల్ 15 గురించి చూసుకున్నట్లయితే ఇది స్వాతంత్రం రాకముందు మాట. అప్పుడు ఏంటంటే మన భారతదేశంలో చాలామంది వరకు ఎవరికైనా టెంపుల్స్లోకి అర్హత లేదు. అంటే ఇక్కడ చాలామందిలో ఎవరు వస్తారంటే కేవలం దళితులు, అదే రకంగా గిరిబిడ్డలైన గిరిజనులు. సో వీళ్ళిద్దరికీ అనమాట అసలు చాయిస్ లేదు, వీళ్ళు సూదులు, అదే రకంగా వీళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పి అనమాట వాళ్ళకి సమాజంలో సమాన అవకాశాలు లేవు. అలా లేకపోవడంతో అంబేద్కర్ గారు ఇటు స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న కాలంలోనే వీటిపైన కూడాను మనం ఖండించాలి అని చెప్పి అనమాట వాళ్ళని కూడాను ఉద్యమాలు చేపట్టారు. అలా ఉద్యమాలు చేపట్టి అనమాట ఈయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఇక రాజ్యాంగం రాసేటప్పుడు కూడాను ఈ విషయం మీద అనమాట ఆయన ఇన్సిస్ట్ చేసి ఈ విషయం మీద అనమాట ఎంపసిస్ చేసి అనమాట ఈ ఆర్టికల్ 17, ఆర్టికల్ 15 మన భారతదేశానికి ఎంతో అవసరం అవుతుంది అనుకుని అనమాట ఎంతోమంది అప్పటి టైంలో నేషనలిస్ట్ కూడా భావించారు ఇదే ఉద్దేశం. సో ఈ రకంగా అనమాట ఈ ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 వచ్చాయి. సో ఇక్కడ ఆర్టికల్ 17 ఏం చెప్తుందో, ఆర్టికల్ 15 ఏం చెప్తుందో చూద్దాం. ముందుగా ఆర్టికల్ 17 చూసుకున్నట్లయితే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఏంటంటే అంటరానితనం. అంటే అంటరానితనం ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి నీ దగ్గర ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు అసలు టచ్ వేయకూడదు, ఈయన టచ్ చేస్తే నీకు ఏదో వచ్చేస్తుంది అనేలా అనమాట అప్పట్లో ఫీల్ అయ్యేవారు. అయితే ఇది ఎందుకు వచ్చింది అనేది హిస్టరీలోకి చూసుకున్నట్లయితే బాగా బ్యాక్ వెళ్తే
మనకనమాట మన సమాజం ఎలా డివైడ్ అయిపోయిందంటే బ్రాహ్మణస్, అదే రకంగా క్షత్రియస్, వైశ్యస్, నెక్స్ట్ అందరికన్నా కింద శూద్రస్. ఈ శూద్రస్లో చూసుకున్నట్లయితే వీళ్ళనమాట అందరూ కష్టజీవులు, చెమటూడ్చి అనమాట పనిచేసేవాళ్ళు. మోర్ ఓవర్ మన దేశంలో అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో ప్రతి వర్క్ కమ్మరి, కుమ్మరి, బంగారం తయారు చేసేవాడు, ఇనుము తయారు చేసేవాడు, ఇలా అన్ని రకాల వర్క్స్ వాళ్ళు కూడా ఈ శూద్రుల్లో వస్తారు. సో ఈ శూద్రులు నెక్స్ట్ కొంతకాలానికి ఏమైందంటే పంచమ వర్ణం అంటే ఇక్కడ అతిశూద్రులు అనుకున్నాను, ఇంకొక తెగ మారిపోయింది అనమాట. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఈ కాన్సెప్ట్లో అప్పటి కాలంలో అనమాట కులవృత్తులు ఉండేవి. ఇలా కులవృత్తులు ఉండేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క కులం, అంటే ఆ కులం ఎలా వచ్చిందంటే వాళ్ళ యొక్క చేసే వృత్తులు బట్టి ఇక్కడ కులం పేరుతో కులవృత్తులు అయ్యాయి. అయితే వీటన్నిటిలోనూ ఒక వృత్తి చేసేవారు అంటే చర్మకారులు అని ఉండేవారు. ఇక్కడ ఈ చర్మ అంటే స్కిన్తో చేసేవారు అనమాట, పండ్లు అనమాట. స్కిన్తో మనకి చెప్పులు తయారయ్యేవి, డోలు, డప్పు ఇలాంటివి తయారయ్యేవి అనమాట. ఇలా తయారవ్వాలంటే అప్పుడు కాలంలో ఏం కావాలంటే చర్మాలు కావాలి. ఈ చర్మాలు అప్పటి కాలంలో తీసేటప్పుడు అనమాట కొంతకాలానికి కొన్నిసార్లు కుళ్ళిపోయి అనమాట కంపు వచ్చేవి. ఇలా కంపు వచ్చి అనమాట వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళేవాడు కాదు. అలా కాలక్రమేణా అనమాట వాళ్ళని అంటరాని వాళ్ళుగా చేసేసారు. కానీ ఇంకా కొంతకాలానికి ఏమైందంటే ఈ చర్మకారులతో పాటుగా వేరే వాళ్ళను కూడాను, ఇక్కడ దళితులను కూడాను ఇక్కడ ఏం చేశారంటే అంటరాని వాళ్ళుగా రూపు మార్చేశారు. ఇలా మార్చడం వల్ల ఏమైందంటే వాళ్ళు రోడ్డు మీద వస్తున్నప్పుడు ఏంటంటే ఆయన అనమాట వస్తున్నప్పుడు ఆయన వ్యవహారం ఎలా ఉండాలంటే వెనకకి ముడ్డికి ఒక తాటి కమ్మ కట్టాలి, మెడలో గంట ఉండాలి, గంటతో పాటుగా మెడలో చెంబు ఉండాలి. ఇక ఆయన నడిచి వెళ్ళేటప్పుడు ఆయన ఫుట్ ప్రింట్స్ కింద పడితే, భూమి మీద పడితే మైలు పడిపోతాయి ఏమన్నా భయంతో అనమాట ఆ కమ్మ అనమాట ఆయనకి కట్టారు. ఇలా కట్టేటప్పుడు ఆయన అడుగులు వేస్తూ వేస్తూ వెళ్ళేటప్పటికి ఆ అడుగులు వేస్తున్నప్పటికీ ఈ కమ్మ అనమాట ఆ అడుగుని చెరిపేస్తుంది. ఆయన ఉమ్మేస్తే ఎక్కడ వాళ్ళు అనమాట ఉండే భూమి మైలు పడిపోతుంది అన్న భయంతో అనమాట వాళ్ళ మైండలో చెంబును కట్టేసి ఆ చెంబులో ఉమ్మవేయమని చెప్పేవారు. దాంతోపాటుగా ఆయన వస్తున్నాడు అనే సౌండ్ అనమాట అందరికీ తెలియాలనుకుని మెడలో గంటను కట్టారు. ఈ రకమైన సాంఘిక దురాచారాలు అప్పటి కాలంలో ఉండేవి. వీటన్నిటికీ ఈ ఆర్టికల్ 17, ఈ ఆర్టికల్ 15 రావడానికి ఈ రకమైన సాంఘిక దురాచారాలే కారణం. స్వాతంత్రం రాకముందు ఈ రకమైన సాంఘిక దురాచారాలు జరిగాయి కాబట్టి ఇకపైన కూడా స్వాతంత్రం తర్వాత ఇలాంటివి జరగకూడదు అనుకుని ఆర్టికల్ 17లో మనకి అన్టచబిలిటీ అబాలిషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే కనీసం వీధుల్లో కూడాను రాలేని పరిస్థితిలో ఉన్న దళితులు, గిరిజన బిడ్డలు ఇప్పుడు అనమాట ఈ ఆర్టికల్ పేరు చెప్పుకొని పబ్లిక్ ప్లేస్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు, నెక్స్ట్ టెంపుల్స్లోకి వెళ్ళగలుగుతున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా అందరితో కలిసి సమానంగా చదువుకోగలుగుతున్నారు. ఇదంతా జరుగుతుందంటే ఈ ఆర్టికల్ 17 చేసిన హెల్ప్. దాంతోపాటుగా వాళ్ళకి దీనికి సపోర్ట్గా ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, ఆర్టికల్ నెంబర్ 15. ఈ ఆర్టికల్ 15 ఏం చేస్తుందంటే ఏ సిటిజన్ కూడాను ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకూడదు. సో రైట్ టు ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. దీని ద్వారా ఏంటంటే ఎవరు కూడా దోపిడీ చేయకూడదు ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, సెక్స్, మోర్ ఓవర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో వీటి బట్టి ఎవరు కూడాను ఎక్స్ప్లాయిటేషన్ చూపించకూడదు, ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అంటే మనకి మన రాజ్యాంగం గుర్తించేసి ఈ హక్కుల్ని వాళ్ళకి ఇచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే మనకి దళితులు వాళ్ళ యొక్క హక్కులను తెచ్చుకున్నారు. అదే రకంగా ఫండమెంటల్ రైట్స్ అనమాట పైన కూడాను ప్రభుత్వం ద్వారా గుర్తించబడుతున్నాయి. ఇప్పుడు మనం ఎవరి గురించి చూద్దామంటే మైనారిటీస్. ఇక్కడ మైనారిటీస్ అంటే ఎవరు అంటే ముస్లిమ్స్ అండ్ పార్సీస్. ఎందుకు ముస్లిమ్స్ అండ్ పార్సీస్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఈ పారాగ్రాఫ్లో మనం ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్ గురించి మాట్లాడతాం. అసలు మన ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. అసలు సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే దేర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజన్ టు ద స్టేట్. అంటే ఒక రాజ్యానికి కానీ ఒక దేశానికి కానీ ఎటువంటి స్పెసిఫిక్ రిలీజన్ లేకపోవడాన్ని మనం ఇక్కడ ఏమీ అంటున్నామంటే సెక్యులర్ అని అంటున్నాం. సో ఎప్పుడైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులరిజంని ఫాలో అవుతుందో ఆ రోజున అనమాట ఏం చేసిందంటే ఇండియాలో అనమాట ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇచ్చేసింది. అది దాంతోపాటుగా కల్చర్ ఫ్రీడమ్ కూడాను, అదే రకంగా ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ కూడాను ఇచ్చింది. దీని ద్వారా ఏంటి బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక మతస్థులకు అనమాట వాళ్ళ యొక్క కల్చర్కి గార్డియన్స్కి మారే అవకాశం ఇచ్చిందనమాట. ఇక్కడ గార్డియన్స్ అనే మాట ఎందుకు వాడామంటే ఒక మతస్థుడికి వాళ్ళకంటూ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఆ కల్చర్ని అనమాట ఆయన ఫాలో అవ్వచ్చు, ఆయన పండుగలను అనమాట చాలా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం సౌదీ అరేబియా కానీ అదే రకంగా సౌత్ కొరియా కానీ ఇలాంటి వాటిల్లో చూసుకున్నట్లయితే అక్కడ మత స్వేచ్ఛ లేదు. ఆ మత స్వేచ్ఛ లేకపోవడం వల్ల అనమాట వాళ్ళకి నచ్చిన పండుగలు చేసుకోలేకపోతున్నారు, అదే రకంగా వాళ్ళ కల్చర్ని కూడా చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ కల్చర్ని ఫాలో అవ్వలేకపోతున్నారు, ప్రార్థన కూడాను వాళ్ళు చేసుకోలేకపోతున్నారు.
ఇలా చేసుకోలేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కల్చర్ మెల్లమెల్లగా మర్చిపోయే అవకాశం ఉంది. ఇంకా వాళ్ళ మతాన్ని అనేది బలవంతంగా మార్చేసే అవకాశం ఉంది. కానీ మన ఇండియాలో మాత్రం ఆ రకంగా కాదు. వాళ్ళ యొక్క మతాన్ని కానీ పెంచుకోవాలన్నా, వాళ్ళ యొక్క మత ప్రబోధనలు చేసుకోవాలన్నా మనం స్వేచ్ఛనిస్తాం. ఈ రకంగా అనమాట మతంకి సంబంధించిన ఈ ఇంజస్టిస్ ఏదున్నా సరే ఈ రైట్ అనమాట వాటిని అన్నిటిని తొలగించేసింది. నెక్స్ట్ ఈ మతం అనేది ఎవరితో కూడాను డామినేట్ అవ్వకూడదని చెప్పింది. లాస్ ఫర్ ద మార్జినలైజ్డ్. మనం ముందు చూసుకున్నట్లయితే హక్కుల గురించి మాట్లాడాం. ఈ హక్కులు ఏ రకంగా వాళ్ళని హెల్ప్ చేస్తున్నాయని చూసాం. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే ఈ హక్కులు కాకుండా చట్టాలు ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాయి, అదే రకంగా ప్రభుత్వం ఏమైనా పాత్ర పోషిస్తుందా వీళ్ళందరి యొక్క హక్కులను, అదే రకంగా వీళ్ళకి ఈక్వాలిటీని సాధించడానికి, అదే రకంగా సామాజికంగా వాళ్ళని ఈక్వాలిటీ చేయడానికి. అయితే ఇక్కడ ప్రమోటింగ్ సోషల్ జస్టిస్లో మనం ఏం చూస్తామంటే వీళ్ళు చేసే స్టెప్స్ చూద్దాం. ప్రభుత్వాలు అనమాట కొన్ని స్కీమ్స్, అదే రకంగా కొన్ని పాలసీస్ ఫాలో అవుతుంది. అది ఏంటంటే ఒక ట్రైబల్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒక అగ్గిపెట్టి కొనాలన్నా సరే కొన్ని ప్రాంతాల్లో 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అగ్గిపెట్టి కొనుక్కొని తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత లోపలికి ఉంటారో అదే రకంగా వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఎంత వీక్గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. సో అలాంటి ప్లేసుల్లో ఏం చేస్తారంటే స్కూల్స్ని పెట్టడం. ఇలా స్కూల్ పెడితే ఇక్కడ వాళ్ళకి పిల్లలందరికీ ఎడ్యుకేషన్ వస్తుంది. సో ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనమాట కనిపిస్తూ ఉంటుంది. అదే రకంగా నెక్స్ట్ తరాల వాళ్ళు అనమాట డెఫినెట్లీ ఒక డెవలప్డ్గా అవుతారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనమాట ఆ రకంగా అందించడానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. సో ఇక్కడ స్కూల్స్ పెట్టడమే కాకుండా ఇంకా ఏంటంటే సబ్సిడైడ్ హాస్టల్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ వాళ్ళు చాలా పేదరికంగా ఉండొచ్చు. అలాంటి పేదరికంగా ఉన్న పిల్లలకి అనమాట వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే హాస్టల్స్ పెట్టేది అనమాట వాళ్ళకి ప్రతిరోజు అనమాట పోషకాహారం అందించేసి చదివించేలా చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల అనమాట వాళ్ళ యొక్క చదువులు ఇంప్రూవ్మెంట్ అయ్యేసి వీళ్ళు నెక్స్ట్ తరాలు అయినా సరే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా, అదే రకంగా సొసైటీలో ఈక్వాలిటీ పొందించడానికి, అదే రకంగా ఇంకా డెవలప్డ్గా అవ్వడానికి, సామాజికంగా ఈక్వాలిటీగా అవ్వడానికి ఈ ఎడ్యుకేషన్ అనేది పెద్దపీట వేస్తుంది. ఈ ఫెసిలిటీస్ ఇవ్వడంతో పాటుగా ఏం చేస్తుందంటే రిజర్వేషన్ పాలసీని ఇస్తుంది. ఇక్కడ రిజర్వేషన్ అనేది ఎందుకు అనే ప్రశ్న ముందే వేసుకున్నట్లయితే మనకు బాగా తెలుసు ఎన్నో వేల సంవత్సరాల నుండి వీళ్ళు డిస్క్రిమినేషన్ అనుభవిస్తూనే ఉన్నారు. ఇలా డిస్క్రిమినేషన్ అనుభవిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకనమాట చదువుకుని దూరం అయ్యారు. అదే రకంగా అదర్ రకమైన ఈ చదువు పరంగా వచ్చే డెవలప్మెంట్కి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ సరౌండింగ్స్ అన్నీ చదువుతోనే లింకప్ అయినాయి. ఒకవేళ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు కానీ డెవలప్ అవ్వకపోతే చాలా వరకు బ్యాక్వర్డ్గా ఉండిపోతారు. సో ఈ విషయాన్ని గమనించిన వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు రిజర్వేషన్ పాలసీని ఇచ్చారు. ఈ రిజర్వేషన్ పాలసీస్ ఎలా హెల్ప్ అవుతున్నాయంటే ఇక్కడ ఒక డెవలప్డ్ పిల్లడు ఉన్నాడు, అంటే హైయర్ క్యాస్ట్లో ఉండేసి వెల్ సెటిల్డ్ పిల్లడు ఉన్నాడు. అదే రకంగా బ్యాక్వర్డ్ క్యాస్టర్స్లో ఉండి పూర్గా ఉన్నవాడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి చదువు అంటే ఇష్టం. సో వీళ్ళిద్దరు కష్టపడి చదువుతారు. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరు పోల్చుకుంటే వెల్ సెటిల్డ్ అబ్బాయికి అనమాట ఎటువంటి పనులు ఉండవు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎటువంటి పనులు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ వెల్ సెటిల్డ్. సో ఈయన ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఆయనకి కేవలం చదువుకునే ఒక్కటి మాత్రమే ఉంటుంది, అది ఒకటే లక్ష్యం. కానీ ఇక్కడ ఈ అన్డెవలప్డ్ పిల్లల్లోనూ అదే రకంగా ఈ డిస్క్రిమినేషన్ అనుభవించిన ఫ్యామిలీస్లోనూ పూర్ వల్ల ఈయనకి అంత టైం ఉండకపోవచ్చు. ఈయన ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూనే అదే రకంగా చదువుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈయనకి ఎటువంటి ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే స్టడీ చైర్ ఉండకపోవచ్చు, నెక్స్ట్ స్టడీ రూమ్ కూడా ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఆ అబ్బాయికి మాత్రం స్టడీ రూమ్ ఉంటుంది, వెల్ కండిషన్ ఎయిర్ కండిషన్స్ ఉంటాయి, అన్ని రకాల హెల్ప్, అన్ని రకాలుగా చదువుకోవడానికి ఏ ఎన్విరాన్మెంట్ కావాలో అన్నీ ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరికీ పోల్చుకుంటే వీరిద్దరికీ పోటీ పడితే ఏదైనా ఒక జాబ్కి కానీ ఎవరికి కానీ ఎవరు ముందు పొందొచ్చు? ఇక్కడ వెల్ డెవలప్డ్ పిల్లడే ఎక్కువ వేగంగా పొందొచ్చు. కానీ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ గ్యాప్ని ఫిలప్ చేయడానికి అనమాట రిజర్వేషన్ పాలసీ పెట్టింది. సో ఇక్కడ ఈయన అనమాట అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎడ్యుకేషనే కదా. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్లోనూ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అనమాట ఈయన కూడాను ఆ జాబ్ని పొందగలడు ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల. అదే రకంగా ఇంకా ఏంటంటే ఇంకా జాబ్స్తో పాటుగా ఏదైనా యూనివర్సిటీలో సీట్స్ కూడాను ఈ రిజర్వేషన్ పాలసీల వల్ల ఈయన కూడా అక్కడికి చేరుకోగలడు. ఈ రిజర్వేషన్ అందుకు హెల్ప్ చేస్తుంది. అయితే ఈ రిజర్వేషన్ ఎలా నిర్ణయిస్తారు, ఎంత పర్సెంటేజ్ ఎలా ఇవ్వగలరు అని ఆలోచన చేసుకున్నట్లయితే మనకి సెంట్రల్ అదే రకంగా స్టేట్లో దగ్గర అనమాట ఈ రిజర్వేషన్కి సంబంధించిన డేటా ఉంటుంది. ప్రతి దేశంలోనూ అదే రకంగా ప్రతి రాష్ట్రంలోనూ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్ యొక్క పాపులేషన్ లిస్ట్ ఉంటుంది. దీన్ని బట్టి ఎంతమంది బ్యాక్వర్డ్లో ఉన్నారో తెలుసుకుంటారు. ఇలా తెలుసుకోవడం వల్ల అనమాట దాన్ని అనుసరించేసి వాళ్ళు రిజర్వేషన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు పర్సంటేజ్ ఫిక్స్ చేస్తారు. ఇక మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి? జాబ్స్ పొందే దగ్గర, నెక్స్ట్ మనకి అనమాట ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్, ఎంటెక్, అదే రకంగా ఇక మెడిసిన్, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరను
ఈ ఈ రిజర్వేషన్ అనమాట హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా అనమాట గవర్నమెంట్ ఈ 2 పాలసీస్, ఒకటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెంచడం, రెండోది అనమాట ఈ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్తో పాటుగా రిజర్వేషన్ అందించడం ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళేసి వాళ్ళు కూడాను ఈ డెవలప్డ్ పిల్లలతో సమానం అయ్యేసి నెక్స్ట్ తరాలు అయినా సరే ఈ ఈక్వాలిటీ కోసం అనమాట రావడానికి అనమాట ఈ గవర్నమెంట్ ఈ రకమైన పథకాలను ఫాలో అవుతుంది. ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ దళిత్స్ అండ్ ఆదివాసీస్. ఇక్కడ మనం ఆదివాసులు అదే రకంగా దళితుల యొక్క రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇంతకుముందు చూసుకున్నట్లయితే రైట్స్ చూసాం, అదే రకంగా లాస్ చూసాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అదే రకంగా ఈ ఎడ్యుకేషన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు, ఇది కూడా ఇంకా బాగుంది. అయితే ఒక దళితుడికి కానీ ఒక ఆదివాసుడికి కానీ కష్టం వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో అదే రకంగా ఈ టాపిక్లో చూద్దాం. అయితే మనకు ఒక కథ ఇచ్చారు. ఈ కథలో ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊరి పేరు జక్మల్గర్. ఈ జక్మల్గర్ అనే ఊరికి ఏంటుందంటే ఆ ఊరికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతరను చూడడానికి 20 ఊర్ల నుండి అనమాట వస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల వారు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వరకు హ్యాపీగానే ఉంది, ఇక్కడ జాతర జరుగుతుంది. అయితే రత్నంస్ అనుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ నాన్నగారు ఏంటంటే వీళ్ళు దళిత్స్. ఈ నాన్నగారు అంతకు ముందు సంవత్సరాల వరకు అనమాట అక్కడ జాతర జరిగితే ఆ ఊర్లో పెద్ద మనుషుల యొక్క కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీరుతో ఆయన స్నానం చేశాక ఆ జాతర స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సంవత్సరం అనమాట రత్నం అనే అబ్బాయికి ఆ టర్న్ వచ్చింది. అయితే రత్నము బీటెక్ చదువుకున్న అబ్బాయి. దాంతో పాటుగా ఇంకా ఏంటంటే ఇవన్నిటి తెలిసిన వ్యక్తి అనమాట. ఈ అట్రాసిటీస్ అదే రకంగా ఈ దళితులపైన ఏ రకమైన డిస్క్రిమినేషన్ జరిగింది, ఇలా చదువుకున్న వ్యక్తి అవ్వడం వల్ల ఏం చేశాడంటే నేను చెయ్యను అనుకుని కరాఖండిగా చెప్పేశాడు. ఇలా చెప్పడం వల్ల అనమాట ఆ జాతర ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇలా జరగడం వల్ల ఏంటంటే ఇక ఆ ఊరు పెద్దలు అనమాట హెచ్చరించాడు, నువ్వు ఇలా చేస్తే ఈ ఊరు నుండి తరిమేస్తాం అనుకొని చెప్పారనమాట. అయినా సరే ఆయన లొంగలేదు. ఇక జాతర మొత్తానికి ఆగిపోయింది. అక్కడ అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఓన్ కమ్యూనిటీలో ఉన్న దళితులు కూడాను ఈయన మీద కోపపడ్డారు. ఎందుకు అలా చేసావు అనుకుని అంటున్నారు. ఎందుకు అలా చేయాలి, అది చాలా తప్పు కదా అనుకుని ఈ అబ్బాయి చెప్తారు. దాంతోపాటుగా ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి అనుకుని ఈయన క్వశ్చన్ చేస్తే వాళ్ళు మన కమ్యూనిటీలో చూసుకుంటే అందరూ కూడాను పేదవారే. అదే రకంగా ఎవరికి కూడాను వాళ్ళ దగ్గర పని చేయలేకపోతే ఎవరు కూడాను ఇంట్లో పూట గడవదు అనుకుని చెప్తారనమాట. ఈ రకంగా చెప్పడం వల్ల అనమాట దాంతోపాటుగా నువ్వు ఇలా చేసావు కాబట్టి మన ఊరు దేవతకి కోపం కూడా వస్తుంది అనుకుని ఆయన చెప్తాడు. ఇలా చెబితే ఈయన అంటాడు, కనీసం మనకి ఆ గుడిలో కూడా చోటు లేదు, అదే రకంగా వెళ్ళడానికి కూడా చోటు లేదు, ఎందుకు మనకి ఆ దేవత కోపం అవుతుంది అనుకుని అనమాట ఈయన అనమాట తిరిగి ప్రశ్నిస్తాడు. దానికి ఆన్సర్ అంటే ఏమీ చేయలేదు. నిజమే, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలామంది కులాల వారికి అదే రకంగా వేరే వేరే వాళ్ళకి ఇక్కడ దేవుడి గుడిలోకి అనమాట చోటు ఇవ్వలేదు. మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ పాట అనమాట ఈ దేవుడి మీద ఇక పాట పాడతారు. అదే రకంగా ఈ కుల వృత్తులన్నిటికీ హైలైట్ చేసేలాగా ఎందుకు వాళ్ళందరూ కష్టపడుతున్నారు, అదే రకంగా వాళ్ళకి ఈ సమాజంలో ఏ రకంగా వివక్షత చూపిస్తున్నారు అనేది ఆ పాటలో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు లింక్ పెడతాను. నెక్స్ట్ ఇక్కడ టాపిక్ వచ్చేస్తే ఈ అబ్బాయి ప్రస్తుతానికి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ మాట వినలేదు. నెక్స్ట్ అనమాట వాళ్ళ ఊరు పెద్దలకు బెదిరింపులకు కూడాను మాట వినలేదు. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆ ఊరు పెద్దలు ఇక్కడ ఆస్ట్రసైజ్ అని ఉంది. ఈ ఆస్ట్రసైజ్ అని అంటే నెట్టివేయడం అనమాట. వాళ్ళ ఊరిని అనమాట డిబార్ చేసేస్తాను, అదే రకంగా మేము మా ఊరు నుండి బహిష్కరిస్తాం అనుకొని చెప్తారనమాట. అయినా సరే ఆయన అనమాట ఆ మాట వినలేదు. ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి అనమాట ఫైర్ పెట్టేస్తారు, అగ్గి పెట్టేస్తారు. ఇలా అగ్గి పెట్టడంతో ఆయన ఏం చేస్తారంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 ఈ యాక్ట్ కింద అనమాట ఆయన అనమాట కేసు ఫైల్ చేస్తారు. ఇలా కేసు ఫైల్ చేయడం అనమాట అక్కడ లోకల్ మీడియాలో ఈ కేసు అనేది ఒక హాట్ టాపిక్గా మారుతుంది. ఇలా మారడంతో పాటుగా ఏంటంటే అనేక మంది జర్నలిస్టులు వస్తారు, అదే రకంగా ఈ కేసు మీద మాట్లాడతారు. ఇలా ఎన్ని మాట్లాడినా సరే లాస్ట్కి ఏమవుతుంది అంటే పెద్దగా న్యాయం ఏమీ జరగలేదు. నెక్స్ట్ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆ ఊరు నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం రత్నంస్ అనే వ్యక్తి గురించి చూస్తే ఆయన చేసిన ఒక మాట గుర్తొస్తుంది. అది ఏంటి అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989. అసలు ఈ యాక్ట్ ఏంటో ఇప్పుడు ఏంటో చూద్దాం. అదే రకంగా ఈ యాక్ట్ ఏం చెప్తుంది, ఎందుకు ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే యాక్ట్ కింద ఈ కేసు ఫైల్ చేశారు అనే విషయాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ అనే కేసుని అదే రకంగా అనే యాక్ట్ని 1989లో స్టార్ట్ చేశారు. అసలు ఈ యాక్ట్ని ఎందుకు స్టార్ట్ చేశారు అనే విషయాన్ని కొద్దిగా ఆలోచన చేసుకున్నట్లయితే 1970 నుండి 1980 మధ్యలో ఏమవుతుందంటే
ప్రజల మీద జరిగే హింసాకాండ, హారబుల్నెస్, అదే రకంగా టెర్రిఫిక్నెస్, మోర్ ఓవర్ క్రైమ్స్ కూడా ఎక్కువగా జరిగిపోయి ఈ దళిత్ మీద అనమాట వాళ్ళ యొక్క యాక్షన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయి, ఎందుకంటే వాళ్ళ రైట్స్ని వాళ్ళు అనమాట అడుగుతుంటే, వాళ్ళు ప్రశ్నిస్తుంటే అనమాట వాళ్ళ మీద జరిగే హక్కులు, అదే రకంగా వాళ్ళ మీద జరిగే దాడులు పెరిగిపోయాయి. ఇలా జరిగిపోయేటప్పుడు అనమాట సదరన్ ఇండియాలో ఏమైందంటే కొంతమంది పీపుల్ అనమాట, దళిత్ పీపుల్, ఎస్సెటివ్ దళిత్ గ్రూప్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఐడియాస్ని, అదే రకంగా వాళ్ళ యొక్క ఈ వివక్షను అనమాట స్ట్రాంగ్గా ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంత స్ట్రాంగ్గా అనమాట ప్రశ్నించడానికి, నిరసన తెలపడాన్ని ఎస్సెటివ్ అంటారు. సో ఈ ఎస్సెటివ్ దళిత్ గ్రూప్స్ అనమాట ముందుకు వచ్చేసి అనమాట వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అనమాట ప్రశ్నించారు. అదే రకంగా ఈ రకమైన ప్రవర్తన అన్నింటినీ కూడాను వాళ్ళు అనమాట రిఫ్యూజ్ చేశారు, తిరస్కరించారు. ఇలా చేయడంతో పాటుగా ఇంకా ఏంటంటే అన్టచబిలిటీ కూడాను చాలా కనిపించిన మేనర్లో, అసలు ఇదంతా అన్టచబిలిటీ ఉందా లేదా అనేది కూడా తెలియకుండా అనమాట ఈ టైప్ ఆఫ్ మేనర్ అంతా జరుగుతుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నా సరే వాళ్ళ మీద జరుగుతున్న పనిష్మెంట్లు, అదే రకంగా కోర్టుల్లో కూడాను వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇలా జరగనప్పుడు అనమాట ఇక నిరసనలు, అదే రకం ఉద్యమాలు నడిచాయి. ఇలా నడిచినప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు వెళ్ళాక అనమాట ఈ యాక్ట్ని తీసుకుని వచ్చారు, ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అనేది. ఈ యాక్ట్లో ఏం చెప్తున్నారు అంటే ముందుగా అనమాట ఈ హ్యూమిలియేషన్ని తగ్గించాలి అని చెప్పారు. ఈ టైప్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఎవరు చేసినా సరే వాళ్ళకి అనమాట జైలు శిక్ష తప్పదు. దాంతోపాటుగా మోరల్లీ రిఫరెన్సిబుల్, వాళ్ళు అనమాట మానసికంగా కూడా, అదే రకంగా ఫిజికల్గాను ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు అనుకొని ఈ యాక్ట్లో చెబుతుంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే అనమాట ఈ షెడ్యూల్ ట్రైబ్స్కి, అదే రకంగా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి బలవంతంగా కొంతమంది చూసుకున్నట్లయితే తాగిస్తూ ఉంటారు. బలవంతంగా ఎవరు పనికిరాని వాటర్ కానీ, ఇంకొంతమందిగా అయితే అసలు తినడానికి పనికిరాని వస్తువులు కూడాను వాళ్ళ మీద సరదాకి, అదే రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ రకమైనవి తినిపిస్తూ ఉంటారు. సో వీటిని తినవ్వకూడదు. ఇక థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే అనమాట కొంతమంది అయితే మూర్ఖులు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని బట్టలిప్పి కొట్టడం, అదే రకంగా బట్టలిప్పి డ్యాన్సులు వేయించడం. మన రాజన్న మూవీ చూసుకున్నట్లయితే అందులో ఒక అవ్వ డైలాగ్ చెప్తుంది, వాళ్ళ రాజు ఇంటి దగ్గరికి పండగ వస్తే వీళ్ళంతా బట్టలు ఇప్పేసి అనమాట వాళ్ళ దగ్గర గెంతాలి అనుకుని. వినడానికి బాధాకరంగా ఉన్నా సరే ఆ సినిమాలో అది మెన్షన్ చేశారంటే నేను ఆలోచించాను, దీనికి పరంగా హిస్టరీ ఏమైనా ఉందంటే హిస్టరీ ఉంది. అదే రకంగా హిస్టరీలో ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ యాక్ట్లో కూడా పెట్టారు. ఈ టైప్గా ఎవరికైనా బట్టలు విప్పించేసి వేసాలు వేయించడం కానీ చేస్తే వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష పడుతుంది. ఇది మొదటివి అనమాట. ఈ మూడు మొదటి దాంట్లో వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ దళిత్స్కి అదే రకంగా ఏం చూసుకున్నట్లయితే వాళ్ళని స్లేవ్ లేబర్స్గా, వాళ్ళని అనమాట అసలు పని మనుషులుగాను, స్లేవ్స్ బానిసలుగాను చేసుకొని వాళ్ళ కష్టాన్ని దోచుకోకూడదు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వాళ్ళు పండించే భూములు, అదే రకంగా ఈ మాట ఆదివాసీస్ గురించి, వాళ్ళు పండించే భూములు ఉంటాయి, అదే రకంగా వాళ్ళు బతికే భూములు ఉంటాయి, అది ఎవరి సొంతము కాదు, అది వాళ్ళ సొంతమే. ఆ భూమిని వాళ్ళు అమ్మితే తప్ప కానీ, వాళ్ళు అమ్మినా సరే వేరే వాళ్ళు ట్రైబల్స్ కాని వాళ్ళు కొంటే ఆ భూమి చెల్లదు. ఇది అనమాట వాళ్ళకి ఈ రకమైన యాక్ట్ చెప్తుంది. చాలామంది చూసుకున్నట్లయితే మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళకి కొన్ని భూముల్ని అనమాట ఈ భూముల్లో రంగురాలు పడ్డాయి కాబట్టి వాళ్ళ భూముల్ని ఎక్కువ రేటుకి కొనేసి అనమాట ఆ భూములు స్వాధీనం చేసుకుని ఉంటారు. ఇలాంటి పథకాలు కూడా కొంతమంది రచిస్తూ ఉంటారు. కానీ ఈ రకంగా అనమాట ఆ భూముల్ని ఎవరు కొనడానికి లేదు, ఆ భూములు వాళ్ళవే అనుకుని అనమాట ప్రభుత్వం అనమాట డిక్లేర్ చేసింది. ఇంకా చూసుకున్నట్లయితే ఉమెన్స్, అయితే అమ్మాయిల మీద, ఈ దళిత్ అమ్మాయిల మీద ఈ రేప్ అటెంప్ట్స్, అదే రకంగా ఇంకొంతమంది సెక్సువల్ హెరాస్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. మొన్న మనం చూసుకున్నట్లయితే వైజాగ్ దగ్గరలోని అక్కడ పాడేరు ప్రాంతంలో అయితే అరకులోయ దగ్గర ఒక అమ్మాయిని, దళిత అమ్మాయిని అనమాట రేప్ చేస్తారు. సో ఆ కేసు కనీసం బయటకు కూడాను రాలేదు, ఎటువంటి హైలైట్ కూడా అవ్వలేదు, జస్ట్ అది వాట్సాప్ల వరకే అది పరిమితం అయిపోయింది. సో అక్కడ ఒక దళిత అమ్మాయి వాళ్ళ యొక్క మానభంగం జరిగినా సరే ఎటువంటి పట్టనట్టుగా కూడాను ఇప్పుడు సొసైటీ ఉంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దళిత అమ్మాయికి ఎంతగానో వాళ్ళపైన ఇంకా డిస్క్రిమినేషన్ ఉంది, వాళ్ళకి ఇంకా ఎంత ఇన్ఈక్వాలిటీ ఉందని. ఇంకా అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే ఈ షెడ్యూల్ ట్రైబ్స్కి అనమాట అసలు ఎటువంటి రకంగా డిస్క్రిమినేషన్ లేదు. అదే రకంగా అమ్మాయిలకి డిస్మానర్స్, అదే రకంగా వాళ్ళకి మర్యాద పూర్వకంగా లేకుండా ఎటువంటి పనులు చేసినా సరే శిక్ష తప్పదు. సో ఈ రకమైన యాక్టివిటీస్ అన్నీ ఈ స్టార్టింగ్ చూసాం కదా, ఒక ఉమెన్కి ఏ రకంగా ట్రీట్ చేయాలి, అదే రకంగా ఒక ట్రైబల్కి ఏ రకంగా ట్రీట్ చేయాలి, ఇంకా ఒక మనిషి అదే రకంగా వాళ్ళకి అన్నమాట బట్టలు ఇప్పించకూడదు, ఇంకా వాళ్ళకి రాంగ్గా ఎటువంటి స్లేవ్ లేబర్స్గా చేయకూడదు. ఈ రకమైన యాక్టివిటీస్ అన్నీ ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్లో వస్తాయి. ఆదివాసీ డిమాండ్స్ అండ్ ది 1989 యాక్ట్. ముందుగా ఈ 1989 యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం. మనం ముందే చూసుకున్నాం ఈ 1999 యాక్ట్లో ఏం చెప్తుందంటే ఆదివాసీస్ ఉండే భూములు ఉన్నాయి కదా, ఆ భూములన్నీ వాళ్ళవే అనుకుని చెప్తుంది అనమాట. ఆ భూములు కానీ ఎవరైనా సరే బలవంతంగా కానీ వాళ్ళని బయటకు పంపించిన,
అదే రకంగా ఏవైనా కొన్ని మాయ మాటలు చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి భూములు కొనుక్కున్నా సరే వాళ్ళకనమాట తప్పకుండా శిక్ష ఉంటుంది. ఇంకా అవి ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ కానీ నాన్ ట్రైబల్ పీపుల్స్ కానీ ఆ భూమిని కొన్నట్టయితే ఆ భూమిని అనమాట వాళ్ళకి రానట్టే, అంటే ఆ నాన్ ట్రైబల్ పీపుల్కి చెందదు అనుకుని ఇక్కడ ఈ యాక్ట్ చెబుతుంది. దీని ద్వారా అనమాట ఆ భూములపైన సంపూర్ణ ఆధిపత్యం అదే రకంగా గుత్తాధిపత్యాన్ని ఈ 1989 యాక్ట్ అనమాట ట్రైబల్ పీపుల్కి ఇచ్చింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కదా, వాళ్ళ యొక్క సమృద్ధికి బాగానే ఉంది కదా, వాళ్ళ అభివృద్ధికి బాగానే ఉంది కదా అని ఆలోచనిస్తే ఇక్కడ సీకే జాను గురించి ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ సీకే జాను ఎవరంటే ఆదివాసీ యాక్టివిస్ట్ అనమాట. ఈవిడ ఏం ప్రశ్నిస్తుందంటే ప్రభుత్వాలకి ఇంత కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, ట్రైబల్ పీపుల్కి ఆ భూములన్నీ ఇచ్చారు, కానీ ఇప్పుడు అనమాట నాన్ ట్రైబల్ పీపుల్ అయినా కొంతమంది టింబర్ మర్చెంట్స్ అంటే కలపను ఎత్తుకుపోయేవారు, కలపతో వ్యాపారం చేసేవారు, ఇంకా కొంతమంది పేపర్ మిల్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క భూములను అనమాట ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకుని చూస్తున్నారు, ఫోర్సిబుల్గా అనమాట వాళ్ళని ఎవిక్ట్ చేద్దాం అనుకుని చూస్తున్నారు. ఈ రకమైన ఎవిక్స్ని అదే రకంగా ఈ ఎక్స్ప్లాయిట్ని మీరు ఎందుకు ఆపట్లేదు? ఇంకా ఏంటంటే మీ ప్రభుత్వాలు కూడాను వాళ్ళతో చేతులు కలిపి శాంక్షన్ అయ్యాయి. ఇక్కడ మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం శాంక్చురీస్ అంటే కొంత ప్రాంతాన్ని అనమాట అడవుల్లో కొంత ప్రాంతాన్ని జంతువులు అనమాట హ్యాపీగా తిరుగుకోవడానికి ఫ్రీగా తిరగడానికి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా కొంత అడవులను అనమాట వాటికి డిక్లేర్ చేస్తారు. ఈ రకంగా అనమాట అక్కడ ఆ ప్రాంతంలో అడవులు జంతువులు ఇవన్నీ తిరగచ్చు. ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళు ఇంటెన్షనల్గానే ఈ శాంక్చురీస్ని కడతామనుకుని వాళ్ళని ఆ ప్లేస్ నుండి పంపించేస్తూ ఉన్నారు. ఇలా పంపించడం వల్ల అనమాట వాళ్ళు ఏమవుతున్నారంటే ఆవాసం లేని వాళ్ళు అవుతున్నారు, దే ఆర్ హౌస్లెస్. అయితే వాళ్ళకి అనమాట ఇల్లు లేకపోవడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవుతున్నారు. ఇలా మైగ్రేట్ అయ్యేటప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ఇలా కంపెన్సేషన్తో పాటు వాళ్ళకి ఇచ్చే మనీ కూడాను చాలా మినిమం సమ్స్ ఆఫ్ మనీ, ఎంతో తక్కువ మనీ. ఇంకా వాళ్ళు అనమాట ఆ ప్రాంతంకి వెళ్ళాక బతకడం కూడాను చాలా కష్టంగా ఉంటుంది. అయితే సీకే జాన్ ఏమని ప్రశ్నిస్తుందంటే మీరు ఆ ల్యాండ్స్ తీసుకొని ఇండస్ట్రీస్ కడుతున్నారు, అదే రకంగా ప్రాజెక్ట్స్ కడుతున్నారు, కొన్ని లక్షల కోట్లకి అదే రకంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత ప్రాజెక్టులు కడుతున్నారు కదా, మీ దగ్గర అంత స్టామినా ఉంది కదా, కనీసం ఒక చిన్న ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క లైఫ్స్ ఏమవుతున్నాయి, అదే రకంగా వాళ్ళు ఆ ప్లేస్లో బతకలేకపోతున్నారు, కనీసం డబ్బు కూడా ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు అనుకుని అనమాట ప్రశ్నించింది అనమాట. కనీసం ఒక హై లెవెల్ ఆఫ్ కంపెన్సేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకు అనుకుని ప్రశ్నించింది. నిజమే కదా ఈవిడ ప్రశ్నలు. ది స్కౌట్ జాబ్ మాన్యువల్ స్కావెంజింగ్. ఇక్కడ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే అర్థం ఏంటంటే హ్యూమన్ వేస్ట్ని అదే రకంగా యానిమల్ వేస్ట్ని క్లీన్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఇక్కడ మాన్యువల్ స్కావెంజింగ్ అని అంటారు. అయితే వీళ్ళు ఎలా చేస్తారు అని అంటే విత్ బ్రూమ్ స్టిక్స్ అదే రకంగా టిన్ ప్లేట్ని హెడ్ మీద పెట్టుకుంటారు, ఈ రకమైన వాటితో అనమాట వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు మన భారతదేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క కౌంట్ 1 lakh ఉంటుంది అనుకో ప్రభుత్వం అంచనా. అదే రకంగా ప్రభుత్వంలో పనిచేసేవారు 1 lakh ఉన్నారు, అదే రకంగా ప్రైవేట్లో పనిచేసేవారు 26 lakh ఉన్నారు. వీళ్ళకి గవర్నమెంట్ పే చేసే శాలరీ ఎంతో ఒకసారి ఊహించగలరా? 200 రూపీస్ అనమాట గవర్నమెంట్ పే చేస్తుంది. ఇంకా ప్రైవేట్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇంకా చాలా తక్కువగానే పే చేస్తుంది. అయితే ఇక్కడ మనం వీళ్ళందరికీ వచ్చిన సమస్యలు ఏంటంటే వీళ్ళు సమాజం కోసం ఎంత పనిచేస్తున్నారు, సమాజానికి ఇన్కంఫర్ట్ అనేది పోగొట్టడానికి వీళ్ళు అనమాట వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి ఈ జాబ్స్లో అనమాట సాక్రిఫైస్ని చేస్తున్నారు వాళ్ళ లైఫ్స్ని. సో ఇక్కడ వాళ్ళు చేసేటప్పుడు అనమాట వాళ్ళకి ఈ జాబ్ వల్ల ఈ ప్రొఫెషన్ వాళ్ళకి వచ్చిన సమస్యలు ఐస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అదే రకంగా స్కిన్, రెస్పిరేటరీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ కూడా వీళ్ళు ఈ జాబ్స్ చేస్తున్నారు. కానీ మన సమాజం ఏమిచ్చింది తెలుసు ఈ జాబ్స్ చేయడం వల్ల? అన్టచబుల్స్ అనుకుని పేరు పెట్టింది, అంటరాని వారు అనుకుని. నెక్స్ట్ వీళ్ళ యొక్క హౌస్లు కూడా చాలా దూరంగా ఉన్నాయి. వీళ్ళకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో అయితే పాకీస్ అని, గుజరాత్లో అయితే బాంగీస్ అని, నెక్స్ట్ తమిళనాడులో అయితే సిక్కిలియార్స్ అని పిలుస్తారనమాట. వీళ్ళని ఈ రకంగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి సమాజంలో దొరికే గౌరవం కూడాను చాలా తక్కువ. ఇదంతటిని గమనించిన ఒకరు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లోని సఫాయి కర్మచారి ఆందోళన్ అనేది ఒకటి అనమాట ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 13 మెంబర్స్తో కలిసి అనమాట ఇక్కడ 1993లో పిల్ వేసింది, PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది 7 మెంబర్స్ అనమాట, స్కావెంజర్స్ కూడా ఉన్నారు. ఇలా ఈ పిల్ వేయడం వల్ల అనమాట 2003లో అనమాట ఒక యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఇక నుంచి రీహేబిలిటేషన్ యాక్ట్,
దీని ద్వారా ఇక నుంచి ప్రోహిబిషన్ అనమాట. ఆ యాక్టివిటీస్ అన్నిటినీ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది కంప్లీట్గా ప్రోహిబిట్ చేసింది. దాంతోపాటుగా ఇంకా ఏం చేసిందంటే ఇది అనమాట వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్మెంట్ చేసేసి అదే రకంగా ఒక మినిస్ట్రీని కూడా ఫామ్ చేసి ఈ యూనియన్ గవర్నమెంట్ కిందకు అదే రకంగా స్టేట్ గవర్నమెంట్కి అనమాట ఈ ఫ్యాక్ట్స్ని అసలు 6 నెలల్లో ఈ ఫ్యాక్ట్స్ని అంతటిని మాకు కావాలి అనుకోని అనమాట ఈ యూనియన్ గవర్నమెంట్కి అదే రకంగా స్టేట్ గవర్నమెంట్కి ఇది ఆదేశించింది. ఇలా ఆదేశించడంతో అనమాట ఈ యాక్టివిటీ గురించి మొత్తం టైం బౌండ్ ప్రోగ్రామ్ అదే రకంగా ఇవన్నీ తీసుకుని వస్తే ఇక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి లిబరేషన్ అదే రకంగా రీహాబిలిటేషన్ ఇచ్చేలా అనమాట ప్రోగ్రామ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళకి అనమాట ఈ ఎంప్లాయ్మెంట్ని అసలు కంప్లీట్గా ప్రోహిబిట్ చేశారు. నెక్స్ట్ ఒక రీహాబిలిటేషన్ యాక్ట్ని తీసుకొని వచ్చేసారు అనమాట. 6 డిసెంబర్ 2013లో ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇక నుంచి మాన్యువల్ స్కావెంజరింగ్ ఉండదు, అదే రకంగా డ్రై లెట్రిన్స్ క్లీనింగ్ని మీ చేత చేయించము. సో ఇంకా మీకు ఈ ప్రొఫెషన్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే 10 lakhs అనమాట కంపెన్సేషన్ వస్తుంది అనుకుని ఇలా చెప్పింది అనమాట. ఈ రకంగా ఇన్సానిటరీ వర్క్స్ అదే రకంగా వాళ్ళ యొక్క అన్టచబుల్స్ అనే పేరును కూడాను ఈ రకంగా రీహాబిలిటేషన్ యాక్ట్ ద్వారా అనమాట వాళ్ళకి తీసుకుని వచ్చి వాళ్ళకి ఆ పేరుని పోగొట్టింది, అదే రకంగా ఈ రకంగా హెల్ప్ చేసింది. ఇది రీహాబిలిటేషన్ యాక్ట్. కన్క్లూజన్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న హక్కులు ఆర్టికల్ 17, ఆర్టికల్ 15, మనం నేర్చుకున్న చట్టాలు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్, అదేవిధంగా రీహాబిలిటేషన్ యాక్ట్, ఈ యాక్ట్స్ ఈ చట్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు పేపర్ వర్క్లానే ఉన్నాయి. ఏ రోజైతే ఈ పేపర్ వర్క్ కాస్త ప్రిన్సిపల్స్గా మారి మన సిటిజన్స్ చేత ఫాలో అయ్యి లీడర్స్ చేత ఫాలో అయితే ఆ రోజు ఎవ్వరు కూడాను రెస్పెక్ట్, డిగ్నిటీ, ఈక్వాలిటీ అనే మాట గురించి పోరాటాలు ఉండవు. ఆ రోజు ఎటువంటి స్ట్రగల్స్ ఉండవు, ఎటువంటి రైటింగ్ లెటర్స్ ఉండవు, అదే రకంగా నెగోషియేషన్స్ అస్సలు ఉండవు, ఇంకా ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి గొడవ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి రోజు మన భారతదేశం మొత్తం ఈక్వాలిటీ అనే మాటతో మారుమోగిపోతుంది. డిస్క్రిమినేషన్ అనేది దరిదాపుల్లో ఉండదు. అలాంటి ఒక మంచి రోజు కోసం అందరం ఎదురు చూద్దాం. అలాంటి మంచి సమాజం నిర్మాణంకై అందరం శ్రమిద్దాం. జై భారత్.